ప్రభుత్వంలో అనేక అక్రమాలు జరిగినాయి, అవినీతి జరిగిందని చెప్పేసి ఇప్పుడున్న ప్రభుత్వం అయితే ఆరోపిస్తుంది. అయితే ఇదే సమయంలో ఫోన్ ట్యాపింగ్ గురించి కూడా అనేక సార్లు అయితే వచ్చింది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో మళ్ళీ విచారణ అయింది. అయితే డిఎస్పీ స్థాయిలో ఉన్న ఒక ఉన్నత అధికారిని సస్పెండ్ చేశారని కూడా వార్తలు వస్తున్నాయి. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది మనకి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. ఇప్పుడు చూస్తుంటే గత ప్రభుత్వంలో చాలా జరిగాయని చెప్పేసి మనం వింటూనే ఉన్నాం. అవినీతి జరిగింది, అక్రమ కట్టడాలు కూడా జరిగాయని చెప్పేసి చాలా వరకు అయితే విన్నాం. ఇదే టైంలో ఏంటంటే ఒక డిఎస్పీని సస్పెండ్ చేశారని కూడా మనకు వార్తలు వస్తున్నాయి. అది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. అది కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువు అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? అంటే గతంలో 2 టర్మ్స్ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కదమ్మా. అందులోనూ అది ఆ పార్టీ అనేది తెలంగాణ తెచ్చిన పార్టీగా ఒక ఆధిపత్యంగా ఉండేది, దానికి తిరుగులేదు అన్న దృక్పథంతో వ్యవహరించేది. అట్లాగే అంతర్గతంగా కూడా పార్టీ సభ్యుల మీద కూడా ఫోన్ ట్యాపింగ్ అని ఉందనేది అప్పటి నుంచి కూడా వినపడినాయి. ఇక ప్రతిపక్షాల మీద అయితే చెప్పేదే లేదు. దానికోసం ఒక విభాగమే ఉండేది, పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగంలో ఫోన్ ట్యాపింగ్ కోసం అని. వాళ్ళు దాదాపు ఒక 10 మంది పోలీసు ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి గారి సామాజిక వర్గానికి, మాజీ ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన సీనియర్ పోలీస్ అధికారులు సర్వీస్ రిటైర్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళని ఎక్స్టెన్షన్లో కొనసాగించారు. ఎందుకంటే ఇట్లాంటి విశ్వసనీయమైన పనులు చేయటానికి, కొన్ని విశ్వసనీయ సమాచారాన్ని ముఖ్యమంత్రికి చేరవేయటానికి, పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న వ్యవహారాలు, రాష్ట్రంలో జరుగుతున్నాయి, తర్వాత ప్రతిపక్ష నాయకుల మూమెంట్స్ గురించి కూడా చాలా ప్రత్యేకమైన నిఘా ఉండేది. అందులో సందేహం లేదు. అది బీఆర్ఎస్ నాయకులు కూడా ఒప్పుకున్నారు. ఈటెల రాజేందర్ది పరాకాష్ట. తర్వాత గతంలో రేవంత్ రెడ్డి గారు ఒక స్టీఫెన్స్ అనే ఒక ఎమ్మెల్సీ ఓటుకు నోటు కేసు విషయంలో కూడా వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న సంభాషణలు కూడా బయటికి కూడా వదిలారు. ఎందుకంటే ఒక ప్రూఫ్ కోసం. అంటేనే అక్కడ అది వాళ్ళు వదిలిన సందర్భం, దాని అవసరం వేరైనా ట్యాపింగ్ జరుగుతున్నది అనేది ఆ రూపంలో బయటకు వచ్చేసిందిగా. తర్వాత సొంత పార్టీలో సీనియర్ నాయకులకు కూడా ఇది ఉండేది, భయం. అలా విభాగాన్ని నడిపాడు. ఎందుకంటే దాదాపు ఒక 30 ఏళ్ల పాటు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు ప్రభుత్వం నడుస్తుందనేది వాళ్ళకి పూర్తి విశ్వాసం ఉంది. అందుకు కావాల్సిన బందోబస్తు ఏర్పాట్లన్నీ వాళ్ళు చేసుకున్నారు. అందులో భాగంగానే రిటైర్ అయిన బాగా విశ్వసనీయమైన తమ సొంత వర్గానికి చెందినటువంటి సామాజిక వర్గానికి చెందిన అధికారులని ఎక్స్టెన్షన్ ఇచ్చుకుంటూ వచ్చిన మాట కూడా వాస్తవం. ఇప్పుడు ప్రణీత్ రావు గారిని ఒక ఎస్ఐబిలో, స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేస్తున్న ఒక అధికారిని, అంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గవర్నమెంట్లో జరిగిన అవినీతి, ఇతర అక్రమాల గురించి కానీ, లేకపోతే ఎలా పోలీసు అధికారులని దుర్వినియోగపరిచి ప్రతిపక్షాల మీద నిఘా ఉంచడం, వీటన్నిటి మీద గత 2-3 నెలలుగా దర్యాప్తు జరుగుతుంది అంతర్గతంగా జరిగిన దర్యాప్తులో దుగ్గ్యాల ప్రణీత్ రావు గారిని ఒక డిఎస్పీ స్థాయి అధికారి కీలకంగా వ్యవహరించాడనేది తెలిసి ఇప్పుడు ఆయన్ని సస్పెన్షన్లో పెట్టారు. ఇందులో పెద్ద విచిత్రమైన విషయం అయితే ఏం లేదమ్మా. అంటే కేసీఆర్ బంధువు అందుకే చేస్తారు. వాళ్ళు సొంత బంధువుల్ని, బాగా దగ్గరగా నమ్మకమైన వ్యక్తుల్నే కీలకమైన పదవుల్లో పెట్టుకుంటారు తప్ప నమ్మకం తక్కువ వాళ్ళని పెట్టరు. ఎందుకంటే విశ్వసనీయంగా ఉండాలి, అది బయటికి ఎట్టి పరిస్థితుల్లో పొక్కకూడదు. కాబట్టి వీళ్ళు కూడా, ఈ పోలీస్ అధికారులు ఏమనుకున్నారంటే కేసీఆర్ గారికి రాష్ట్రంలో ఉండ పరపతికి ఆయన దాదాపు ఇంకో 15-20 ఏళ్ల పాటు కూడా ఉంటారు అనే ఒక నమ్మకంతో వాళ్ళు ఇలాంటి పనులన్నీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాల్లో ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాపింగ్ అనేది కూడా అసాధారణమేం కాదు. కేంద్రంలో కూడా జరిగినాయి, రాష్ట్రాల్లో కూడా జరిగినాయి. కాకపోతే ఇది ఇంకా ఎక్కువగా, అంటే బాగా ఎక్కువ ఎక్విప్మెంట్ పెట్టి ఎక్కువ మందిని ట్యాపింగ్లోకి తీసుకున్నారు. అదే 1600 పేజీలు 20 హార్డ్ డిస్క్లు అంటే మరి మామూలు విషయం కాదు. అవన్నీ కూడా ధ్వంసం చేశారని అంటున్నారు. ఇప్పుడు అదే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు జర్నలిస్టులు కానీ, లేకపోతే ఇంకా రాజకీయాల్లో ఉండే ప్రతిపక్ష నాయకులు కానీ, ఇతర పార్టీల నాయకులు కానీ ఎవరైతే కీలకం అనుకుంటారో, వీళ్ళు కీలకమైన సంభాషణలు చేస్తారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చర్యలు ఉంటాయి అన్న ప్రతి వాళ్ళ మీద కూడా ఫోన్ ట్యాపింగ్ పెట్టేస్తారు. అది వెరీ సింపుల్. వాళ్ళ దగ్గర పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఒక వింగ్లో ఈ
ఫోన్ ట్యాపింగ్ ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, ఆ నంబర్లు ఫీడ్ చేస్తే అవి ఎప్పుడు 24 గంటలు ఎవరు ఎక్కడ మాట్లాడినా ఫీడ్ అవుతానే ఉంటాయి. వాళ్ళు తర్వాత చూసుకుంటూ ఉంటారు, పనికొచ్చేవి పనికొస్తాయి, పనికిరాని తీసేస్తుంటారు. అన్నీ కూడా అందులో పనికొస్తాయి అని మనం చెప్పలేము. 20% 15% కొంచెం కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ డిస్కషను, అది ప్రభుత్వానికి అవసరం ఉపయోగించుకోవడానికి పనికొచ్చే మెటీరియల్ ఉంటుంది. ఆ మిగిలిన 85% హస్క్, అంటే ఒక దంపుడే, బియ్యం ఉండవు, ఆ బియ్యం ఉండేది కొద్దిగా. అట్లాగే ఇప్పుడు ఈ దీని మీద దృష్టి పెట్టాడు రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే ఆయన స్వయంగా బాధితుడు ఈ ఫోన్ ట్యాపింగ్లో. ఆయన ఆ రోజు అరెస్ట్ చేయటం, జైలుకి పంపటం ఇవన్నీ జరిగినాయి. అదే ఒకటనే కాదు, మిగిలిన చాలా అంశాల్లో ఆర్థికంగా అవకతవకలు జరిగిన డిపార్ట్మెంట్లలోనూ ఆ ప్రోగ్రామ్స్, ఆ కార్యక్రమాలు, ఆ పథకాల మీద చాలా నిఘా కొనసాగుతూ ఉంది, పరిశీలన కొనసాగుతుంది, దర్యాప్తు చేస్తున్నారు. ఇవన్నీ పరిశీలన అయితే చేస్తున్నారు. ఆ ఫైల్స్, కీలకమైన ఫైల్స్ తెప్పించుకుని, ఇప్పుడు సపోజ్ ఈ గొర్రెలకు సంబంధించిన ఫ్రాడ్ కానీ ఇలాంటి ఏమైనా ఇంకా భారీ ఎత్తున, అది గొర్రెలతో నథింగ్, అంతకన్నా భారీ ఎత్తున ఇప్పుడు మేడిగడ్డ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు, అది దాదాపు 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు, అది కూడా కుంగటం, దాని మీద ఎవరెవరు పాత్రదారులు, ఆ రిటైర్డ్ ఇంజనీరింగ్ చీఫ్ కూడా ఎప్పుడో 10 ఏళ్ల క్రితం రిటైర్ అయినా కూడా వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కొనసాగిస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఆయనే మళ్ళీ మొన్న ప్రతిపక్షాల వాళ్ళకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూపించాడంట. ఆ తర్వాత ఈయన్ని పెడితే లాభం లేదు, తను చేసిన నిర్ణయం తనే తప్పని చెప్పుకోలేడు కదా. ఇప్పుడు తను ఉన్నంత వరకు సమర్థించుకుంటాడు. ఇప్పుడు ఆయన కూడా రేపు బాధితుడు అవుతాడు కదా, ఒకవేళ కనుక ఇందులో తప్పులు దొరినాయి అని చెప్తే. కాబట్టి ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం, ముఖ్యంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, వీళ్ళంతా సీనియర్ మినిస్టర్స్, ప్లస్ రేవంత్ రెడ్డి గారు, వీళ్ళంతా కూడా ప్రత్యేకమైన నిఘా పెట్టి, అంటే ముఖ్యమైన అంశాల మీద చాలా జరుగుతాయి గవర్నమెంట్లో, కొన్ని 100,000, అవన్నీ కాదు, బాగా ప్రజల సొమ్ము ఎక్కడ దుర్వినియోగం అయింది, ఎక్కడ అధికార దుర్వినియోగం అయింది, ఎక్కడ వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలకో నాయకులకో తోసిపెట్టిన సందర్భాలు ఉన్నాయి. అలాగే భూ ఆక్రమణలు ఎవరు ఎక్కువ చేసినా కానీ ఎవరు పట్టించుకోకుండా ఉన్నారు, దాని వలన ఎవరు లబ్ధి పొందారు, ఏ సర్వే నెంబర్లో జరిగింది, ఇవన్నీ కూడా అంతర్గతంగా స్కానింగ్ జరుగుతూ ఉందమ్మా. ఇప్పుడు కంప్యూటర్ కనుక ఆఫ్ చేసినా కానీ కొంత పని చేస్తూ ఉంటుంది అంటారు. అట్లా మొత్తం ప్రభుత్వ యంత్రాంగంలో ఈ స్కానింగ్ అనేది అన్ని విభాగాల్లోనూ జరుగుతుంది. అందులో ఒక్కొక్కటి ఇప్పుడు బయటకు వస్తున్నాయి. సో దీని తర్వాత అంటే ఎలాంటి చర్యలు ఉంటాయి సార్? ఇలా మంచి మాట అమ్మా. ఇప్పుడు ఈ పూర్తి కనుక దర్యాప్తు పూర్తి అయిన తర్వాత వీళ్ళ మీద ఎక్సెస్గా బిహేవ్ చేసినట్టు చేసిన రుజువులు కూడా అదే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే అందిస్తారు. ఇప్పుడు పవర్, అధికారం మారిపోయింది కదమ్మా. ఆ రోజు అధికారం బాగా వెలగబెట్టిన వాళ్ళు ఇవాళ విక్టిమ్స్ అవుతారు. ఆ రోజు ఎవరైతే వాళ్ళ టైంలో లూప్ లైన్లో ఉన్నారో వాళ్ళని ప్రధాన పాత్రలో పెట్టినప్పుడు వాళ్ళకి లోన్ అసూయ ఉంటుంది కదా, గతంలో వీళ్ళు మన మీద పెత్తనం చేశారు, ఇట్లా అధికార దుర్వినియోగం చేశారు, మన లూప్ లైన్లో పెట్టారని. వాళ్ళే ఈ ఎవిడెన్సెస్ అన్నీ కూడా ఈ గవర్నమెంట్కి ఇస్తారు. గవర్నమెంట్కి ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు కోర్టులకి సమర్పిస్తారు. ఈ సస్పెన్షన్లు ఇవన్నీ జరుగుతాయి. ఇంకా ఇది టిప్ ఆఫ్ ద ఐస్బర్గే, ఓన్లీ శిఖరాగ్ర భాగమే, ఇంకా కింద చాలా ఉంది పర్వతం. అవన్నీ కూడా బయటకు వస్తాయి. ఇంకా 5 ఏళ్ళు ఉంది. అందులో ఇప్పుడు జగన్మోహన్, ఈయన రేవంత్ రెడ్డి గారు కూడా ఏదో త్వరగా కక్ష సాధింపు చేసి మెడల్ చేసుకోవాలని అనుకోవట్లేదు. ప్రజలతో పాటు కార్యక్రమాలు, ప్రజలకి వాళ్ళు ఇచ్చిన 6 హామీలు అమలు చేయటం, ఇతర మేనిఫెస్టోలు అమలు చేయటం, గత ప్రభుత్వాలు చేసిన లోపాలని సరైన రీతిలో ప్రజల ముందు చూపించడం, అంటే వాళ్ళు కన్విన్స్ అయ్యేటట్టుగా, ఏదో ఆరోపణలని కాదు, ఇదిగో మీ డబ్బు, ఇదిగో ఇట్లా మన డబ్బు ఇట్లా వృధా అయింది, ఇదిగో దీనికి రుజువులు ఉన్నాయి అని వాళ్ళ మీద అట్లా స్లోగా చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఒకేసారి చేస్తే కక్ష సాధింపుతో చేసినట్టుగా అనిపిస్తుంది. అట్లా చాలా ఒక స్ట్రాటజికల్గా వెళ్తున్నారమ్మా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. మన వీక్షకులకు కూడా నమస్తే.